సిటీ కేబుల్ భక్తుల కోరికలు నెరవేర్చే ఆదర్శ నగర్ కట్టమైసమ్మ తల్లి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణం పాతకుంట ఆదర్శ నగర్ లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో సోమవారం సోమావతి అమావాస్యని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఆలయ షెడ్ నిర్మాణం కోసం 1,14,000 రూపాయలను అందజేశామని తెలిపారు. గత 16 నెలలుగా ప్రతి అమావాస్య రోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ఆలంపల్లి ప్రకాష్, కుజల నరసింహులు కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. అమావాస్య రోజు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. తాండూరు నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ఉండాలని వేడుకున్నట్లు విఠల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుధాకర్, గోశాల సభ్యులు గాండ్ల శివరాజ్, గోపాలకృష్ణ, కుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేను అనుకుంటా ఇక్కడ అమావాస్య నాడు భోజనాలు చేసేది ఇక్కడ ఒకటే అని అనుకుంటా, కానీ దాదాపుగా ఈ మధ్యలో కూడా ఇక్కడ చూసి కూడా అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనం ఉన్నా ఒక పూట అన్నం పెడితే వాళ్ళు ఎంతో మనకు యాడ్ చేసుకుంటారు. మరి వాస్తవంగా చెప్పాలంటే డబ్బు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు వద్దని చెప్పరు. అదే నీవు ఒక పూట అన్నం పెడితే కూడా వాళ్ళు ఎంతో మరి తలగరించి మనకు అరే వాళ్ళు భోజనం చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమనుకుంటారు, మీరు చల్లగా ఉండాలి బేట అని పెద్దలు కూడా మనకు ఆశ్రమిస్తారు. కాబట్టి తోచిన కాడికి మీరు ఎక్కడ కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఎక్కడ కూడా గుళ్ళు ఉంటే మీరు ధనము మనం ఏం గడపపోయేది ఏం లేదు. కాబట్టి మీరు తోచిన కాడికి మీరు బియ్యం దానం చేస్తారా, పప్పు దానం చేస్తారా, నూనె దానం చేస్తారా, ఒక 5 మంది ధర్మం చేయాలి. మరి వాస్తవంగా 24 నెలల నుంచి ఏకదాటిగా మన ప్రకాష్ ప్లస్ నరసింహ వాళ్ళిద్దరు కూడా పాపం తిరిగి తాతలు తిరిగి మంచిగా కష్టపడతారు. వాళ్ళు కూడా నేను చాలా కోపరం చేస్తున్నా, సామాను కూడా ఇప్పించిన. మరి మొన్న కూడా భక్తులు చాలామంది ఇక్కడ ఎండ వస్తుంది సార్, మేము భోజనం చేయలేకపోతుంటే 1,00,000 రూపాయలు ఇచ్చి చెట్టు కూడా నేను ముందుగా వేయించిన. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ మన ఒక కట్టమైసమ్మ అమ్మ చాలా పవిత్రంగా చాలా పవర్ఫుల్గా, కాబట్టి అమ్మవారికి మనం ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా అమలైతే. కాబట్టి మనమందరం కూడా ఈ అమ్మవారి దయ వలన అందరం సుఖ సంతోషాన్ని గడపాలని కోరుకుంటూ మరి ముందుగా మన హిందూ బంధువులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై శ్రీరామ్. లోపల ఇంటి లోపల మనం పూజలు చేసుకుంటాము, హారతులు ఇచ్చుకుంటాము. అది సకుటుంబ పరివారంగా ఇంటికి మాత్రమే చెందుతున్నదని పెద్దలు చెప్తారు. ఊర్లో దేవాలయం నిర్మాణం చేసుకునేది లోక కళ్యాణార్థం కొరకు సామూహికంగా అందరము కలిసికట్టుగా ఒక 10 నిమిషాలు మనం మహాఆరతి కార్యక్రమం పాల్గొంటే దేశం సుభిక్షంగా పంటలు పాలనగా అన్నీ మంచిగా జరుగుతాయనేటటువంటి ఒక శాస్త్రం మనం చెప్తున్నది. కావున ప్రతి దేవాలయం ఏ ఇంటి దగ్గర ఉండని ఏ వాడలు ఉండని ఈ మహాఆరతి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రోజు ఉదయం సాయంత్రం ఒక 10 నిమిషాలు చేసి జనము భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అందరినీ మనమందరం కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించిన సంఘ పరివార కేంద్రంలో విశ్వ పరిషత్, ఆ విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో కూడా అందులో ప్రతి దేవాలయాలు కూడా మహారతి కార్యక్రమం అది ఇక్కడ కూడా కట్టమైసమ్మ దేవాలయంలో మహారతి కార్యక్రమం ప్రారంభించారు. ఇది ఎందుకోసం అంటే ఈ సంఘటన కుల మతాల వాళ్ళు మానవులంతా ఒకటి చెప్పడానికి మహారతి కార్యక్రమాలు దాంట్లో ప్రజలతో తాండూరు ధర్మం అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడి సాధ్యపడడానికి ఈ దేశము ఈ ధర్మం కాపాడబడాలంటే హిందూ సంఘటన కావాలంటే భారతీయ కార్యక్రమం హిందూ సంఘటనలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక శాఖలు అనిపిస్తుంది. ఇట్లా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీరందరూ సహకారం కోరుకుంటున్నాను. సిటీ కేబుల్